ఎవరి మాటలు వారికి ముక్కుగానే ఉంది. ఈ పూట ఎవరినో అప్పడినారని వారు తప్పక ఇచ్చిన వాగ్దానం చేసినారని మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషమున ముస్తాబాయి కూర్చుందులకు కలిగిన ఫలం ఇది. అదేమి పాపం వారి మాత్రము నమ్మనే నమ్మని. ఏ చెండాడు నేను నమ్మని వాడు హాస్యమునకన్న మాటకు హాస్యమునకు హద్దుండవలని బడలు మండు హాస్యమా పోని పొరపాటు కానీ శుద్ధి శెట్టి ఎందులోకి వచ్చినాడు. ఇక ఏమి మనసులో ఏదో మన ముఖనే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసినాను. వీధి గుమ్మంలో వచ్చినట్టు మీ అమ్మ కంటపడవలసి వచ్చినని పెరటి గుమ్మం కడుపు వచ్చేసరికి సటాలను అతడు తలుపు తెలుసుకుని పటాలను వచ్చినారు. ఆ పాటన అతను చూసి నేను చూసి అతన్ని తెల్లబోయినాను. ఇంతలో అనుమానం కడకున్నట్లు గోడిగలాడుచు కొంత దూరం వెళ్ళినాను. అతని రాకలు చూసి ఇతడు అడిగాడు. శుద్ధ శక్తి కోమడి పెట్టాం కోసంలో సాధారణంగా చెప్పాను. అతడేమి చెప్పడో తెలియనప్పుడు నేనేం చెప్పానో సిక్కి ఇవే కదా వెలయాలు తెలివితేటలు వెల్లడిసే కష్టం. ఈ శ్రోతకు శుద్ధుడు ఎందులో కేటాయించమని అతడిని అడగకపోయిందిరా. అడిగినాను. మేలు కావాల్సి వచ్చినట్టు చెప్పినాడా? మరి మీరు సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పినాను కోపగించగలవు కదా. కోపమేంద్రకు నా యొక్క పాపం లేదు. శభాష్ అన్నమాట. ఇది రోజు ఇప్పుడు చెప్పేదను. మేలం వరకు వచ్చిన వాడు విచ్చల విడిగా వీధి గుమ్మ దాకా అదురుసు బెదురుసు పెరటిదారిన పోట ఎలా అని నా అనుమానం. చింత నేనే చెప్పిన మేడం గురించి మాట్లాడితే మా అమ్మ అతని మేడం ఇంటికి తీసుకుని వచ్చాను. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మం కనుక కుర్చీ వేసి కూర్చుండమని తాంబూలం ఇయ్యగా అతను వచ్చినమని మానివేసి అధిక ప్రసంగం మొదలుపెట్టాడు. నాకంత చిరాకు వచ్చి నేను వేడికి చక్కగా పోయింది. నా మనసు కనిపెట్టినది మా అమ్మ అతని తోట చూపుదాని దిశలో చుట్టిలోకి తీసుకుని పోయి ఆ దారినట్టే పంపి వేసినట్టు నమ్మకండి.
చింతామణి, నేను ఇన్నిసార్లు త్యాగించలేదు. ఎందరు లేరు వారవన దేశములు ఇపురమందు కల్లలు కందువ మాటలు విపులగారడి చేయును తోలదోపుగా వందలు వేలు గుంజుకొను వారలు ఎందరు లేరు. కానీ విశుద్ధ వృత్తిని చందమున విశుద్ధ వృత్తిని చందమున గుణముల విచారణ సల్పెడి వారు కలిగిరే. అది సరియే కానీ మీరేగిన పని ఏమైనది? ఏమున్నది దైవము తరచుగా ధనికుల నాలుగు పెట్టలను తాటి పచ్చల కొడను చేతులను జీవం నాకుడను హృదయము ముక్కలతోనే చేస్తున్నది. ఆహా, ఇదంతా చావు కప్పుడు చల్లగా చెప్తా కావాలి. కాదు కాదు, నా పాట పూర్తిగా ఇచ్చిన తర్వాత నీకు తోచినట్లను ఈ పూట ఇదిగో అదిగో అని దిగిన తుంటరి తొండ చేయి చూపినాడు. నేను ఆ తొంట చేతులను నీకు తీసుకుని వచ్చి మా ఇంట దూరడం కూర్చుదు ఇంతే కదా. చింతామణి, చిరాకు మాని చివరట విను. ఇక్కడ వివరించలేదండి. ఇక్కడికి 20 దినాల నుండి విని విని నా ప్రాణం విసిరిపోయేది. మధ్యాహ్నం మీరు వెళ్ళేది మొదలు మా అమ్మ నన్ను కోసిన పోత నేను కనుక భరించింది. ఇంకొక తైలతో ఏమంతా నా పని కావాలి. ఇంతతో మీరు నా దారి చింతామణి, నిన్ను విడిచి నేను ఒక క్షణమైన బ్రతకగలనా? విడిచి బంధువర్గములా నేను మాత్రం ఏం చేయగలను? చింతామణి, నాకున్నంతలో నీకేమైనా లోటు చేసినా
ఇంటి గుణ చిత్రం ఎంతటి వారికైనా ఉండలేము. కానీ పడిన గోడలు పడినట్లు ఉండవు కదా. అందుకే దైవం ఈ పూట అతన్ని తారసులు చేసినాడు. ఎవరండి ఆ తారసిల్లిన వారు? నేను ఇందాక చెప్పబోగా నా మాట పూర్తిగా ఇచ్చినావు కాదు. ఆ తారసిల్లని అతడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడు అనగా ఏటి అవల క్రొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేకలు, మిద్దెలు కట్టుకొని ఉన్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. నేను ఆనాడు చూసిన అంతగాడే కావచ్చు. ఏమండి, ఎర్రగా పుష్టిగా పొడుగా ఉందే ఆయనేనా? ఆయనే. నీవెప్పుడు చూసినావు? ఒకనాడు గోపాల స్వామి వారి కోవెలడు కళ్యాణ కార్యములు కాకుండా చూసింది. వారు చాలా భాగ్యవంతులు. వాడు ఏ పాటి స్థితి ఉండను. సుమారు 40 లక్షల వరకు ఉండదని నా నమ్మకం. చింతామణి ప్రకృతమేను. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయం. ఆ రోజులలో అతడే నేనే అతడు. ఆడిన ఒక్కయాట చింతామణి ఆడిన ఒక్కయాట నడజాడగడంగిన ఒక్కవాట మాట్లాడిన చింతామణి మాట్లాడిన ఒక్క మాట నిశలందు మరలిన ఒక్క చోట వేరైన సంగతమామలు వేరుగాక మా తోటి వయస్సులు తీర్చగలదాచితిమి ఇరువురం ఒక్కరు అతడు ఆంధ్రము సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించాడు. నేను చదువు సాధించి ఇదిగో ఈ సాలివాడలో ప్రవేశించినాను. అందువల్ల సంబంధము పూర్తిగా తప్పిపోయి ఒకరిలో తనము మర్చిపోవరకు వచ్చినాము. అతడు ఎంత మంచివాడు. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. తను మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. తనతో ఇంటికి తీసుకుని పోయి తనతో భోజనం చేసేంత వరకు విడిచినాడు. కాబట్టి చింతమని అతడే బదులు మాట వెంటనే తలపెట్టడం భవ్యం కదని మరణ వచ్చేదని చెప్పి చక్కగా వచ్చింది. చింతమ్మ ఏమిటి ఆలోచిస్తున్నావు? నాకు ఆ సందేహం వెళ్ళలేదు. కానీ అతని ఇక్కడికి తీసుకురావడం అంత అలజైన కార్యం మాత్రం కాదు. అతడు మహాపండితుడు, పరమనైష్ఠికుడు, పరమనైష్ఠికుడు, పరశ్రీ పరాన్ముఖుడు, అతని భార్య భూలోకరంభ తెలుసా? సారుడు ఇంట్లోకి చదివాడు. ఎవరి భార్య చక్కది కాదు, ముందు నీ భార్య మాట్లాడు. అబ్బా, నీకు బదులు చెప్పగలరు? బదులు చెప్పడం పర్లేదండి. ఆయన మన ఇంటి కాదు నాది. ఆ తదుపరి ఆయనకున్న 40 లక్షలు సగము మీది, సగము నాది. వెళ్ళిదానా? నాదేమిటి నీదేమిటి? నన్ను గంగలో దూకమని దూకెదను. నాకు ఆ సందేహం ఏం లేదు. చింతమని ఆ బిల్వమంగళ మూర్తి గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చి నీకు ఇచ్చాను. మరి నీవు ఎవరికి ఇచ్చావు? మా అమ్మకండి. అలాగైనా ఇక మీ అమ్మతో పడవలసిన పని లేదు. ఇక మా ఆనందములకే అంత లేదు. రావే ప్రేయసి రసరమ్యమైనది రాతిరే, రావే ప్రేయసి
ఈ వెన్నెల రాత్రి